హాయ్ అండి. ఇవాళ పాలకూరతో వడలేస్తానండి. రండి అన్నీ చూపిస్తాను. ఇదిగండి పాలకూర నేను 4 సార్లు కడుక్కుని నేను తరుముకున్నానండి. ఇట్లా సన్నగా తరుముకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయలండి, జీలకర్ర అండి నేను వేసుకుంటాను. ఇదిగండి పిండి, నేను గారెల పిండి అండి. ఇది కడుక్కుని శుభ్రంగా నేను పెట్టుకున్నాను, మిక్సీ పెట్టుకున్నాను. మనం అన్నీ కలుపుకున్నామండి. ఇప్పుడు ఇదిగండి పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అండి నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. బాగుంటుంది. ఇంటి మెట్టుకేనండి. కలుపుకుందాము. ఉప్పు వేసుకుంటానండి. ఇందాక మర్చిపోయే చూద్దాం. సరిపడా వేసుకోండి ఉప్పు. కలుపుకుందామండి. ఇదంతా శుభ్రంగా కలిసేటట్టు. పాలకూర పిండిలో చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను 1/2 కిలో పిండి అండి, 1/2 కిలో పప్పు తీసుకున్నాను. 1/2 కిలో పప్పు కట్టన్నర, అంటే పాలకట్ట కట్టలో సగం వేసానండి. ఇదిగండి ఇంతేనండి. చాలా టేస్ట్ ఉంటుందండి పాలకూర వడలో. ఇంతేనండి వేసుకున్నాం మనము. ఇప్పుడు పెరుగు కలుపుకున్నానండి. పెరుగు వడలో అన్నమాట. పెరుగులో వేసుకున్నాం వడలో. ఇప్పుడు పెరుగు కావాల్సినవి సంబంధించినవి నేను అన్నీ మళ్ళీ చూపిస్తానండి. పెరుగు చట్నీకి అండి వడల్లోకి ఇదిగో నేను 2 కప్పులు పెరుగు తీసుకున్నాను. దీంట్లో అన్నీ కలుపుకున్నామండి. ఇప్పుడు ఇవ్వండి నేను 4-5 మిరగాయలు పోసుకున్నాను. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఇవ్వండి ఉల్లిపాయలు నేను ఎక్కువ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. కొత్తిమీర అండి. ఇవి కలుపుకున్నామండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నామండి. నేను ఒక క్యారెట్ తురుముకున్నానండి. అది కూడా వేస్తాను. ఇదిగోండి క్యారెట్ తురుముకున్నాను. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా కలుపుకున్నామండి. నేను 1 స్పూన్ వేసుకున్నానండి ఉప్పు. చాలా పొట్టి వేసుకోండి. నేను కొంచెం మళ్ళీ వాటర్ వేసుకుంటాను. ఒక గిన్నెడు 2 కప్పులు వాటర్ వేస్తానండి. పెరుగులో 2 కప్పులు వాటర్ వేస్తాను. ఇదిగోండి నేను దీన్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ పెరుగు చట్నీకి తాలింపు పెట్టుకుందామండి. ఇది కలుపుకుని పక్కకెట్టుకున్నాము. వడలు వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు అది చూసుకోండి మీరు. వడలు వేసుకున్నామండి. ఇప్పుడు పక్కకెట్టుకున్నాము. పొయ్యి అంటించుకున్నామండి. మనము కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు నేను ఈ కళాయి పెట్టుకున్నానండి. కాలిందండి కళాయి. మనం నూనె పోసుకున్నాము. సరిపడా పోసుకుని నేను 1/2 కిలోకి పోసుకున్నానండి నూనె. ఇదిగండి పిండి కలుపుకుని అట్టు పెట్టుకున్నా. నేను చేతులు అడుక్కుంటాకి నీళ్లు పెట్టుకున్నానండి. వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె కాగంగానే వేసుకున్నామండి. ఇగండి ఇట్టు నీళ్ళలో తడుపుకోవాలి చెయ్య. నేనండి చేత్తోనే వేస్తానండి వడలు. ఇగో ఇంత ముద్ద తీసుకోవాలండి. ఇగో ఇట్లా అనుకోవాలి. చాలా బాగా వస్తాయండి. ఇంతేనండి. ఇగో ఇట్లా అట్లా అండి. అన్నీ అట్టా చేసుకోవాలండి. చాలా చాలా బాగా వస్తాయి. ఇదిగో ఇంతేనండి. ఇట్లా చేయి తడుపుకోవాలి. వేసినాక మళ్ళీ చేయి తడుపుకుని మళ్ళీ ముద్ద తీసుకోవాలి. చాలా బాగుంటాయండి. బాగా వస్తాయి.
పాలకూర వడలు సూపర్ ఉంటాయండి. మీరు ఎప్పుడన్నా వేసుకున్నారామో కామెంట్లో పెట్టండి. ఇట్లా పాలకూర వడలు మీరు ఎప్పుడన్నా వేసుకున్నారామో కామెంట్లో పెట్టండి. అంతేనండి, ఎట్లా వేసుకోవాలి. ఇవ్వండి ఇట్లా చక్కగా పైకి లెగుతాయండి. ఎర్రగా కాలాలి, గ్రౌండ్ కలర్లో రావాలి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనము తిప్పుకున్నామండి. ఇట్లా అన్నీ తిప్పుకున్నాము. ఇంకా ఎర్రగా రావాలి. కాలనీయండి ఎర్రగాను తీసుకున్నాం. మనము ఇంకొక ఆయి వేసుకున్నాము. తీసుకుని అవి తీసుకున్నానండి. మళ్ళీ వేసుకున్నాము, ఇంకొక ఆయి వేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఇట్లా పాలకూర వడలు చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగ జాగ్రత్తగా వేసుకోవాలండి. చేతి మీదకి వస్తుంది నూనె. జాగ్రత్తగా ఉండండి పొయ్యి కాడ వేసుకునేటప్పుడు. తీసుకున్నామండి. ఈ వాయి కాడ కాలి చక్కగా ఎర్రగా వచ్చినాయి తీసుకున్నాము. నూనె అవతల పొయ్యి మీద పెట్టుకున్నామండి. తాలింపు పెట్టుకున్నాం పెరుగు చట్నీకి. ఇప్పుడు పెట్టేసుకున్నాను నూనె అవతల. ఇదే పొయ్యి మీద మనం చిన్న బాండీ పెట్టుకున్నాం. తాలింపుకి నూనె పోసుకున్నాము. కాలిందండి. నేను గారెలకు వేసుకున్న నూనె వేసుకుంటున్నానండి. నేను దీంట్లో 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవ్వండి నేను ఇన్ని తాలింపు గింజలు, ఎండుమిరకాయలు, జీలకర్ర అండి, కరివేపాకు, పసుపు అండి. మేము కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. తిప్పుకున్నాం, కలబెట్టుకున్నాము. తాలింపు గింజలు ఏగితే చాలండి. ఎర్రగా వేసుకున్నాము పెరుగు చట్నీలోకి. లాస్ట్కి ఎల్లుల్లిపాయలు వేసుకున్నామండి. ఎల్లుల్లిపాయ బాగా ఏగకూడదండి, అందుకే లాస్ట్కి వేసుకున్నాను. ఇప్పుడు కాలిందండి. మనకి వేసుకున్నాం పెరుగు చట్నీలోకి వేసుకున్నాము. సూపర్గా ఉంటుందండి. వడలు వేసుకున్నామండి దీంట్లోకి. చాలా బాగుంటుందండి. మరి వాటర్ పోసుకోకుండా ఇదిగోండి ఎంత చిక్కగా ఉండాలి, ఎంత చిక్కగా ఉండాలి. అప్పుడు చక్కగా గారుగు పెట్టుకుంటుందండి. చాలా మనం తింటుంటే కాడ చాలా రుచిగా ఉంటుంది. వాటర్ ఎక్కువ పోసుకోమాకండి, పెరుగు ఎక్కువ ఉండాలి. ఇదిగోండి వడలు చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా పాలకూర వడలండి, పెరుగు వడలండి. ఇవి వేసుకున్నాం. ఇప్పుడు పెరుగులో వేసుకున్నామండి. ఒక్కొక్కటి వేసేసుకున్నాం దీంట్లో. కానీ రేపటికి ఇంకా బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సూపర్గా ఉంటాయండి. కొంతమంది వాటర్లో వేసుకుంటారండి. పెరుగులో అవసరం లేదండి. చాలా అంటే చాలా మెత్తబడిపోతాయండి ఈ గారెలు వడలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా సూపర్గా ఉంటుందండి. ఇంతేనండి. కానీ మీకు ప్లేట్లో వేసి చూపిస్తానండి. ఒక గంట ఉంటే చాలండి, నానిపోతాయి. ఒక గంట ఉంటే చాలు. పొగుల్లో తీసుకున్నామండి. మీరు చూపిస్తాను మీకు. ఇదిగోండి చాలా బాగుంటాయండి పెరుగు వడలు.
అంతేనండి. కొత్తిమీర లేదండి, కొత్తిమీర అంతా నేను వేసేసుకున్నాను. సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. పాలకూర పెరుగు వడలండి. పాలకూర వడలు, పెరుగు వడలండి. చాలా చాలా బాగుంటుంది. చల్లనిగా ఉంటాయి. కూలింగ్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటేనండి సూపర్గా ఉంటుందండి. ఇలా పెట్టుకోండి. ఇదండి, మీకు నచ్చితేనండి లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇలా వండుకోండి, సూపర్గా ఉంటుందండి. చూపిస్తానండి మీకు. ఇట్లా సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా, కానీ చాలా మెత్తబడిపోతాయండి, చక్కగా ఉంటాయండి. ఇట్లా సూపర్గా ఉంటుందండి. పాలకూర వడలు, పెరుగు వడలండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. బాయ్ అండి.